హలో ఫ్లేవర్ ఫ్యూషన్స్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళ ఆంధ్ర వెడ్డింగ్ స్టైల్ జాక్ ఫ్రూట్ పులావ్ అంటే పనసకాయ పులావ్ అనమాట. మీరు యూజువల్లీ ఎక్కడ ఆంధ్ర వెడ్డింగ్కి వెళ్ళినా ఎయిదర్ వెజిటేబుల్ వర్షన్ కానీ లేకపోతే పనసకాయ వర్షన్లో కానీ ఈ పులావ్ పెడతారు. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీకు ఆ రెసిపీ స్టెప్ బై స్టెప్ నేను ఎలా చేయాలో చెప్తాను, రండి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఒక కుక్కర్ తీసుకొని 250 గ్రాములు రా పనసకాయ అంటే పచ్చి పనసకాయని ఇలా ముక్కలు చేసుకొని దాన్ని కుక్కర్లో వేసుకోండి. యూజువల్లీ చిన్న చిన్న ముక్కలు అయితే బెటర్, ఇంత పెద్ద సైజులో ఉన్నా కూడా పర్లేదు. కుక్ అయిన తర్వాత మనం ముక్కలు కట్ చేసుకోవచ్చు. దానిలోకి ఒక 1/2 కప్ వాటర్ పోసుకొని ఒక 1.5 to 2 teaspoons ఉప్పు వేసుకోండి. ఇప్పుడు జస్ట్ అలా సాల్ట్ మొత్తం కలిసేలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి. ఒక్కసారి మీరు నైఫ్ తీసుకొని ముక్కను ఒక్కసారి ఇలా కట్ చేసి చూస్తే ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఈ ముక్కలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం బియ్యం నానబెట్టుకుందాం. ఒక 400 grams లాంగ్ బాస్మతి రైస్ తీసుకొని చక్కగా నీట్గా క్లీన్ చేసి అరగంట సేపు నాననివ్వాలి. సో మనం పులావ్ కుక్ చేసుకోవడానికి వాటర్ కావాలి కదా, 400 గ్రాముల బాస్మతి రైస్కి 1 లీటర్ వాటర్ పడుతుంది. అంటే 1000 ml. 1 కప్కి 1.5 కప్ రేషియో ప్రకారం వేసుకోవాలి. దానిలోకి 1 టీ స్పూన్ షాహీ జీరా అండ్ 2 బిర్యానీ ఆకులు వేసి బాగా మరగనివ్వండి. మరగనించి పక్కన పెట్టుకోండి. సో పులావ్ స్టార్ట్ చేసేద్దాము. ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి ఒక 3 నుండి 4 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకోండి. మీకు ఆవు నెయ్యి అయినా పర్లేదు, గేదె నెయ్యి అయినా పర్లేదు. ఇప్పుడు ఒక హోల్ మసాలా చూసారు కదా, యాలకులు, ఒక స్టార్ అనీస్, 1 ఇంచు చెక్క, ఒక 4-5 లవంగాయలు వేసి వేయించుకోండి. దానిలోకి ఒక 50 గ్రాముల క్యాషూ నట్స్ అంటే జీడిపప్పులు వేసి చక్కగా దోరగా వేయించుకోండి. కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలు. ఇప్పుడు ఒక మీడియం సైజ్డ్ ఉల్లిపాయని నిలువుగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసి వేయించుకోవాలి. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందాక మనం ఉడకపెట్టుకున్న జాక్ ఫ్రూట్ అంటే పనసకాయ ఉంది కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు మన స్టార్ ఐటమ్ ఏంటంటే సిన్నమన్ పౌడర్. అది ఒక 1 టేబుల్ స్పూన్ అంటే దాల్చిన చెక్క పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం ఈ పనసకాయ అంతా ఫ్రై అయ్యే వరకు చక్కగా కలుపుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక 10 వరకు చిన్నుల్లిపాయలు, 2 ఇంచెస్ వచ్చేసి అల్లం వేసుకోండి. ఒక చేతి నిండా మింట్ అంటే పుదీనా, ఒక చేతి నిండా కొత్తిమీర వేసుకోండి. ఒక 6 నుండి 8 వరకు గ్రీన్ చిల్లీస్ అంటే మిరపకాయలు వేసుకొని పేస్ట్ కొట్టుకోండి. ఇప్పుడు ఈ పనసకాయ మిక్స్ ఏదైతే ఉందో దాంట్లో ఈ గ్రీన్ కలర్ పేస్ట్ వేసి చక్కగా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్ అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందాక మనం నానబెట్టుకున్న బియ్యం ఏదైతే ఉందో అది మొత్తం వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి. మొత్తం కంబైన్ అయిన తర్వాత మనం మరిగించుకున్న వాటర్ ఏదైతే ఉందో బే లీవ్స్ అవన్నీ వేసాం కదా, బిర్యానీ ఆకు, షాహీ జీరా, ఆ వాటర్ని యాజ్ ఇట్ ఈస్ పోసేయండి. ఇప్పుడు ఈ టైంలో మీరు సాల్ట్ చెక్ చేసుకోవాలి. మీకు ఎంత సరిపడా సాల్ట్ కావాలో కొంచెం కొంచెం వేసి టేస్ట్ చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. మొత్తం కలిపేసి చక్కగా ఒక 15 నిమిషాల వరకు మీడియం హీట్లో కుక్ అవ్వనివ్వాలి. సో మనకి రైస్ పొడి పొడిగా రావాలి అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ మళ్ళీ నెయ్యి వేసుకొని శుభ్రంగా అట్లా కలుపుకోండి. చూసారా, ఒక 10 minutes తర్వాత ఇలా అవుతుంది. మూత పెట్టేసి కుక్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాత ఇలాంటి స్టేజ్లో అంటే కొంచెం తడిగా ఉన్న స్టేజ్లో పేపర్ టవల్ కానీ క్లాత్ కానీ పెట్టుకొని పైన ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసి క్లోజ్ చేసుకోండి లిడ్. 15 నిమిషాలు దమ్ పెట్టుకోండి. లోలో దమ్ పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి 20 నిమిషాలు వదిలేసేయండి. ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. చూసారా ఎంత బాగుందో. ఎక్కడ ఓవర్ కుక్ అవ్వలేదు, అలానే అండర్ కుక్ కూడా అవ్వలేదు. చాలా చాలా బాగుంది. అండ్ అంతా మీకు ఎక్కడ రైస్ కూడా అతుక్కోలేదు. చూడండి, మీకు క్లోజప్ షాట్లో చూపిస్తాను ఎంత బాగా వచ్చిందని.
చూసారా, ఇది చాలా చాలా ఫేమస్ అండి మా ఆంధ్రాలో. అండ్ ఎలాంటి వెడ్డింగ్, ఏ వెడ్డింగ్, ఆంధ్ర తెలుగు వెడ్డింగ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ జాక్ ఫ్రూట్ పులావ్ లేకపోతే వెజిటేబుల్ పులావ్ పెడతారు. విత్ చిల్డ్ రైతా అండ్ మిర్చికా సాలన్ పెడతారనమాట. నేను మిర్చికా సాలన్ చేయలేదు, ఓన్లీ రైతా ప్రిపేర్ చేశాను. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ రెసిపీ మీకు ఎక్కడ దొరకకపోవచ్చు, బికాజ్ నేను కేటరింగ్ వాళ్ళని అడిగి చేశాను కాబట్టి. ఒక్కసారి ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇంతకీ మీరు ఎక్కడి నుండి వాచ్ చేస్తున్నారు నా వీడియోస్, అంటే ఏ కంట్రీ నుండి వాచ్ చేస్తున్నారు, ఎంతవరకు రీచ్ అవుతుందో తెలుసుకుందామని చెప్పి అంతే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ click the bell icon for notifications. Thank you and have a great day. Bye bye.